ఈ దివ్యమైన అనంతమైన విశ్వం అనేది అతి గొప్ప అతి శక్తివంతమైనది. కనిపించని విశ్వ రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. ప్రతి వాటి మీద వాటి ప్రభావం కూడా అలాగే ఉంటుంది. వీటి ప్రభావం అన్ని రకాల్లో, అన్ని సమయాల్లో, అన్ని మతాల్లో కొనసాగుతూనే ఉంది. ఈ నియమాలు ఎప్పుడూ ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి కూడా. ఈ నమ్మకం ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి కేవలం పరిమితం లేదు. క్వాంటం వరల్డ్ గురించి శాస్త్రవేత్తలు ఎంతగా పరిచయం చేస్తున్నారు, వారికి కూడా ఈ విశ్వ రహస్యాల మీద అనుమానాలు, ఆసక్తులు అంతకంతకు పెరిగిపోయాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలా టెస్లా లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా ఈ విశ్వంలో ఏదో సూపర్ పవర్ ఉందని, అదే ప్రపంచాన్ని నడిపిస్తుందని నమ్మకం కలిగి ఉండేవారు. ఈ సూపర్ పవర్ మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తుంది. చాలా విలువైన, శక్తివంతమైన శక్తి ఈ విశ్వమంతా అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఇది మనుషులందరి మీద సమానమైన ప్రభావాన్ని చూపిస్తుంది. గురుత్వాకర్షణ నియమంలాగే కనిపించని శక్తి కూడా మనుగడలో ఉంది. ఈ అద్భుత శక్తి గురించి అందరికీ తెలుసు, కానీ ఆ శక్తి నియమాల గురించి మాత్రం కొందరికే తెలుసు. ఆ నియమం గురించి మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా చెప్పారు. మనం ఎలా ఉంటే అలాంటి ఫలితాలు పొందుతామని. 2 పదార్థాల సమూహంతో కూడిన ఒక చిన్న సూత్రం ఈ విశ్వం అంతా ఉంది. ఇది లక్షలాది ప్రజల జీవితాలను మార్చింది. ఒక చిన్న సూత్రం ఒక జీవితాన్ని మారుస్తుందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే తేలికగా, ఉచితంగా వచ్చిన దాన్ని ఎవరూ అంత తొందరగా స్వీకరించరు. వాటి విలువ గుర్తించరు, వాటిని లెక్క కూడా చేయరు, వాటికి ఎక్కువ విలువ కూడా ఉండదు. కానీ విలియం గోర్డింగ్ అనే రచయిత ఏమన్నారంటే, ద గ్రేటెస్ట్ ఐడియాస్ ఆర్ ద సింప్లెస్ట్. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ రోజు వీడియోలో చెప్పే విషయాలన్నీ విని ఆచరించండి. ఈ వీడియోలో చెప్పే విషయాలతో మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు. జీవితంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది తప్పకుండా చేయగలరు. గతంలో కన్నా మీ గమ్యం మరింత స్పష్టంగా మీకు కనిపిస్తుంది. చాలా విలువైన సూత్రాలు, చాలా విలువైన నియమాలు చెప్పే బాధ్యత మాది. తెలుసో తెలియక మీ నుంచి జరిగే పొరపాట్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు మార్చుకోవాల్సింది మార్చుకోకపోతే ఆశించిన ఫలితాలు మీరు పొందలేరు. మీ మెదడు ఒక తోట లాంటిది. మీ ఆలోచన ఆ తోటలో తిరిగినప్పుడు అవే మీ నిజ జీవితంలో ఆచరణ సాధ్యంగా మారుతాయి. ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి ఆలోచనలో వాస్తవ రూపం దాలుస్తాయి. ఉదాహరణకు మీరు ఒక యాపిల్ చెట్టు నాటారనుకుందాం. అందుకోసం మీరు ఏం చేయాలి? మంచి మట్టి ఉన్న నేలను చూసుకొని అందులో యాపిల్ విత్తనాలు వేయాలి. ఆ తర్వాత ప్రతిరోజు వాటి మంచి చెట్లు చూడాలి. కావలసిన నీళ్లు, ఎండ, గాలి, వెలుతురు అన్నీ ఆ మొక్కకు అందించాలి. ఇవన్నీ సమపాలనలో అందితేనే ఆ మొక్క చెట్టయ్యి క్రమంగా పెద్దదయ్యి అనేక పండ్లను ఇచ్చే వృక్షంగా మారుతుంది. అప్పుడు మీరు ఆ పండ్లను తినగలుగుతారు. ఈ సూత్రమే మీ జీవితానికి కూడా వర్తిస్తుంది. మీ మెదడు తోటలోని మట్టి లాంటిది, ఆలోచన విత్తనం లాంటిది. మీరు చేసే పనులు తోటలో మొక్కలకు నీళ్ళు వంటివి. ప్రతిరోజు అవసరమయ్యే ఆ ఆలోచనల చుట్టూ మీరు మనసు పెట్టడం ఎండలా పనిచేస్తుంది. మీ చుట్టూ పరిసరాలు, వాతావరణం లాంటిది ఆలోచనల విత్తనం విచ్చుకొని వాస్తవ రూపంలో సాధ్యమయ్యే విషయాలుగా మారుతాయి. ఒక చిన్న విత్తనం చూసి ఎవరో అంత పెద్ద వృక్షం అవుతుందని అనుకోరు. ఈ చిన్న విత్తనం తన శక్తినంతా తనలో దాచుకుంటుంది. ఆ విత్తనానికి ఎలా ఎదగాలో, చెట్టుగా ఎలా మారాలో ఎవ్వరూ చెప్పరు. ఆ విత్తనానికి సరైన నీళ్లు, ఎండ, వాతావరణం కావాలంతే. మన బుర్రలో కలిగే ఆలోచనలు ఆచరణ సాధ్యం కావడానికి కూడా అద్భుతమైన శక్తి అవసరమవుతుంది. ఈ విషయంలో మీకు అనుమానం ఉంటే మీ చుట్టుపక్కల ఒకసారి పరిశీలించి చూడండి. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి ఆలోచనల కారణంగా ఆవిష్కృతమైనవే. చరిత్ర పుటలని ఒకసారి తిరగేసి చూడండి. 100 ఏళ్ల క్రితం విమానాలు ఎగరడం, ఇతర గ్రహాల మీదకు ఉపగ్రహాలు పంపించడం, ఒక 30 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ అనేది మనిషి ఆలోచనల నుంచి వచ్చినవే, సహజ గతిని మార్చినవి. ఆనాటి ఆవిష్కరణలన్నీ మన జీవితంలో ముఖ్య భాగంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరి బుర్రలోనో కేవలం ఒక ఇమాజినేషన్గా మొదలైనవే. ఒక ఆచరణకు మించి ఏది గొప్పది కాదు. మనిషి మస్తిష్కం అనే తోటలో అతను నాటిన ఆలోచనల విత్తనాలతో అసాధ్యం అనుకున్నది ఎన్నో ఈరోజు సాధ్యమయ్యాయి. ఇదే లా ఆఫ్ యూనివర్స్. ఈ ప్రపంచంలో అందరం అందమైన కలల కంటాం, కానీ కొద్ది మందికి మాత్రమే మనసుకు నచ్చిన ఫలితాలు ఎందుకు దొక్కుతాయి?
ఎందుకంటే ముఖ్య కారణం మనం చేసే కొన్ని తప్పులు. ప్రతి మనిషి ప్రతిరోజు చేసేవి ఇవే. వీటి కారణంగానే ఫలితాలు రావడం పక్కన పెడితే మనసుకు నచ్చినట్టు కూడా జరగదు. మీరు చేసే తప్పులేంటో తెలుసుకునే కంటే ముందు మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క సూపర్ పవర్స్ని అర్థం చేసుకోవాలి. ఈ సూపర్ పవర్ కారణంగానే మనిషి మనసులోని ఆలోచనల వాస్తవ రూపం దాలుస్తాయి. అసాధ్యం అనుకునేవి సాధ్యమవుతున్నాయి. ఇందులో అద్భుతమైన శక్తి కూడా దాగి ఉంది. ఈ క్రియేటర్ మీ ఆలోచనలను సాధ్యం చేసేందుకు చుట్టూ అందుకు కావలసిన వాతావరణాన్ని కల్పిస్తుంది. మీ ఆలోచన వాస్తవ రూపం దాల్చడానికి తోడ్పడుతుంది. మానవ మేధస్సుతో ఢీకొట్టే శక్తి మనిషి సృష్టించిన ఏ సూపర్ కంప్యూటర్ కూడా చేయలేదు. బహుశా భవిష్యత్తులో కూడా అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే 1400 గ్రాముల బరువు ఉండే ఈ మెదడులో సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఈ మెదడులో ఏముందంటే అది 73% లిక్విడ్. బిలియన్ల కొద్ది న్యూరాన్స్ ఉన్నాయి. ట్రిలియన్ న్యూరాన్స్లో కనెక్షన్ చేసుకోవడానికి ప్రతి సెకండ్కి 10 క్వాడ్రిన్ క్యాలిక్యులేట్ చేసే శక్తి ఉంది. 24 గంటల పాటు విరామం లేకుండా అనేక రకాల సమాచారాలను ప్రాసెస్ చేసుకోగలదు. శరీరం అందుకు అనుగుణంగా పనిచేస్తుంటుంది. దేహంలో ప్రతి అవయవంతో పనిచేయడానికి తోడ్పడుతుంది. మీరు గుర్తుంచుకోవలసిన వందలాది విషయాలను మీ సెన్సెస్, మీ భావోద్వేగాలు, ఇలా అనేక విషయాలను మెదడు నిక్షిప్తం చేసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్ ఒక మల్టీప్లెక్స్ సినిమా హాల్ లా పనిచేస్తుంది. ఒకేసారి 10,000 సినిమాలు నడుస్తూ ఉంటాయి ఈ బుర్రలో. పైగా అన్ని విషయాల మీద దృష్టి కూడా ఉంటుంది. ఇది ఈ విశ్వం మనిషికి మెదడు రూపంలో ఇచ్చిన పదార్థం. అత్యంత శక్తివంతమైనది. మీకు నమ్మకం కుదరకపోవచ్చు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఒకవేళ తలుచుకుంటే చికిత్స చేయకుండానే వ్యాధిని నయం చేసే శక్తి కూడా ఉంది. ఫేక్ ఆపరేషన్స్తో మనిషి ఎముకలను అతికించిన ఆధారాలు కూడా ఉన్నాయి. మెదడు యొక్క ఈ శక్తిని ప్లెసిబో ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇది వైజ్ఞానిక శాస్త్రపరంగా అంగీకరించే వాస్తవం కూడా. ప్రతి ఒక్కరిలో ఉండే ఈ శక్తి, ఎవరిని జతకూడే ఈ శక్తి విశ్వంలో ఎనర్జీని తన వైపుకు తిప్పుకుంటుంది. అందుకు సంబంధించిన విత్తనం సరైన రీతిలో నాటడం జరిగింది. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక తరుగు ఉంది. నిజం, అబద్ధం, వాస్తవం, అవాస్తవాన్ని పసికట్టలేదు. కేవలం అన్ని రకాల సమాచారాన్ని తీసుకుని ప్రాసెస్ చేస్తుంది అంతే. ఎలా సమాచారం వస్తే అలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ విషయాలే జీవితంలో మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అంటే ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటిదే ఆచరణలో కనిపిస్తుంది. మీ మనసులో అచేతన స్థితిలో ఏ ఆలోచన అయితే ఉంటుందో అదే మీ మనసును ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. 3 రకాల మాధ్యమాల ద్వారా నిరంతరం ఈ ఆకర్షణ ద్వారా మీ ఆలోచనల్ని బ్రెయిన్కు పంపిస్తూ ఉంటుంది. వినడం ద్వారా, చూడటం ద్వారా ఇవి మీ మెదడుకు చేరుతూ ఉంటాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రోజుకి 60 నుంచి 70 వేల ఆలోచనలు మనిషి మెదడులో ఉద్భవిస్తూ ఉంటాయి. ఇందులో 90% ఆలోచనలు ప్రతిరోజు రిపీట్ అవుతూ ఉంటాయి. మనిషిలో ఉద్భవించే 90% ఆలోచనలకు ఎలాంటి రూపం ఉండదు. 80% ఆలోచనలు మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మనకెదురవ్వవు. మీ ఆలోచనలు ఎక్కువగా దేని మీద కేంద్రీకృతమయ్యాయో దృష్టి పెట్టి చూడండి. ఎన్ని జరిగిపోయినా వాటి గురించి దిగులు, రేపటి గురించి భయం నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. చేసే పని మీద అనుమానం, ఇతరుల మీద అపనమ్మకం, ఇలా నిరంతరం మనసు వ్యాకులతతో ఉంటుంది. వీటికి తోడు ఇతరుల మీద నిందలు, అవమానాలు, అపోహలు, ఇలాంటి ద్వేషపూరిత భావాలను నిరంతరం మనిషిలో ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ చాలామందికి ఇష్టమైన పనులు కూడా. ఇలాంటి స్థితిలో మీ మైండ్ దేనిని ఆకర్షిస్తుంది. అందుకే మీ తోట లాంటి మీ మెదడులో 80% ఇలాంటి ప్రతికూల భావనలు మిమ్మల్ని కప్పేస్తుంటే మీరు వీటిని దాటుకొని మంచి వైపు మళ్ళడం చాలా కష్టమైన పని. చాలామంది వీటి గురించే చాలా ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవి జీవితంలో సరిదిద్దుకోవలసిన విషయాలు. చాలాసార్లు మన జీవితంలో పనికిరాని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. వాటి గురించి బాధపడుతూ ఉంటాం. ఇలాంటి మానసిక స్థితి మీ జీవిత లక్ష్యంపై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి వాటిని అంత త్వరగా మార్చుకోలేం. ఎందుకంటే మన చుట్టూ ప్రతిరోజు అనేక మాధ్యమాల్లో అనేక రకాల చెత్త విషయాలు ముంచేస్తున్నాయి. వీటన్నిటిని దాటుకొని మన లక్ష్యాలు నెరవేరాలంటే అంతా మంచి విషయాల మీద దృష్టి పెట్టాలి. మన లక్ష్యాల గురించి సీరియస్గా ఆలోచించాలి. వాటి కోసం పనిచేసే మానసిక స్థితిని కూడగట్టుకోవాలి. ప్రతికూల భావాల్ని మనసులో నుంచి తొలగించాలి. ఇలా చేస్తేనే మీ లక్ష్యాలను మీరు సులభంగా నెరవేర్చుకోగలరు. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏదైతే పదే పదే పంపిస్తూ ఉంటామో అదే మన జీవితంలో నెరవేరబోతుంది. దీన్ని మాత్రం మీరు గుర్తించుకొని మీ మైండ్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోగలరని నా మనవి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే
మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.